జగిత్యాలలో 100 కోట్ల విలువైన భూ కబ్జా వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెరపైకి తెచ్చిన ఈ అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. భూమి కబ్జాకు గురైందని కోర్టులు తేల్చినా స్వాధీనం చేసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలేంటి? మున్సిపల్ పాలక వర్గాలు ఎందుకు పట్టించుకోలేదు? కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించినప్పుడు ఈ విషయాన్ని పట్టించుకొని జీవన్ రెడ్డి ఇప్పుడు బయటకు తీసుకురావడంలోని రాజకీయమేంటో, కాంగ్రెస్లో తనకు పక్కలో బల్లెంలా మారిన నేతతో పాటు పొలిటికల్ ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టేందుకు జీవన్ రెడ్డి భూ కబ్జా అంశాన్ని తెరపైకి తెచ్చారా? జగిత్యాలలో 100 కోట్ల భూ కబ్జా కథ ఏంటో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 100 కోట్ల భూ కబ్జాపైనే చర్చ జరుగుతోంది. వ్యాపారులు, రాజకీయ నేతలు, సామాన్యులు ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. జగిత్యాల నడిబొడ్డున 20 గుంటల స్థలం కబ్జాకోరుల ఆధీనంలో ఉందని, దాని విలువ 100 కోట్లు ఉంటుందని జీవన్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టడంపై పొలిటికల్ గా పెద్ద దుమారమే రేగుతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి లాంటి పెద్దలు ఈ భూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తే ప్రభుత్వంతో పాటు స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిలోని నిజానిజాలేంటి, వెనుకున్న పెద్దలెవరు, భూమిని గద్దర్లా తన్నుకుపోయిందెవరు అన్న అంశాలపై కనీసం ఆరా తీయకపోవడంపై జనం రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 1952లో మున్సిపల్ అధికారులు వ్యాపారి దారం వీరమల్లయ్యకు 20 గుంటల భూమిని పెట్రోల్ బంక్ కోసం కేటాయించారు. అయితే భూ వ్యవహారాల మార్పుల కారణంగా రెవెన్యూ రికార్డుల్లో ఒకసారి వీరమల్లయ్యకిచ్చింది 25 గుంటలని, మరోసారి 20 గుంటలని ప్రస్తావించడం వివాదాలకు దారితీసింది. 1976 రెవెన్యూ పహానీలో 20 గుంటల భూమి అని ఉంది. అదే ఏడాది వీరమల్లయ్య వారసుల పేర్లు పట్టాదారు కాలంలోకి ఎక్కాయి. భూ కేటాయింపు వివాదాస్పదమైన ప్రతి సందర్భంలోనూ 1952లో ఈ భూమిని తాము కిబాల పత్రం అంటే ఉర్దూలో రాసి ఉన్న డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశామని దారం వీరమల్లయ్య వారసులు చెప్పుకుంటూ వచ్చారు. 1964లో వీరమల్లయ్య తనకు మున్సిపాలిటీ 20 గుంటల స్థలం కేటాయించిందని, అందులో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నామని, దీంతో పాటు భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిపై కూడా అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ భూమిపై దారం వీరమల్లయ్యకు ఎలాంటి హక్కు పత్రాలు లేవని ప్రత్యేకంగా నియమించిన కమిటీ కూడా తేల్చింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు జరిగాయి. వీటిని కూల్చేసే ధైర్యం అధికారులు కూడా చేయలేకపోయారు. కబ్జాకు గురైన భూమి వ్యవహారం పలు సందర్భాల్లో వివాదాస్పదమైంది. 1984లో ఓసారి, 89లో మరోసారి ఇది తెర మీదకు వచ్చింది. మళ్లీ 2004లో 22 మంది కౌన్సిలర్లు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానానికి నోటీసులిచ్చారు. దీనిపై వీరమల్లయ్య వారసుడు, ప్రస్తుతం దాని యజమాని అయిన వ్యాపారి మంచాల కృష్ణ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ దిగువ సివిల్ కోర్టును ఆశ్రయించాలని తీర్పు ఇచ్చింది. ప్రస్తుత ఓనర్ మంచాల కృష్ణతో పాటు మరికొందరు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించడంతో ఆ కేసు తీర్పు 2008లో వచ్చింది. మంచాల కృష్ణతో పాటు ఇతరులను పట్టాదారులుగా గుర్తించలేమని తీర్పు వచ్చింది. అయితే ఇంత పెద్ద తతంగం నడిచినా మున్సిపల్ కమిషనర్లు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఈ వివాదం జరిగినప్పటి నుంచి కనీసం 50 మంది మున్సిపల్ కమిషనర్లు మారి ఉంటారు. వారెవరూ ఈ 100 కోట్ల విలువైన స్థలం స్వాధీనంపై నోరు మెదపకపోవడం చర్చకు దారితీస్తోంది. భూమి తనదేనని చెప్పుకుంటున్న మంచాల కృష్ణకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వస్తే స్వాధీనం చేసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2008 నుంచి 16 ఏళ్లుగా మరుగున పడిన ఈ భూ వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మికంగా మళ్లీ తెరమీదకు తెచ్చారు. అయితే ఈ సమయంలోనే దాన్ని ఎందుకు బయటపెట్టారన్నది చర్చనీయాంశంగా మారింది. 2008లో తీర్పు వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు జీవన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నది ఈ మాజీ ఎమ్మెల్సీ ప్రత్యర్థుల ప్రశ్న. కారణాలు ఏవైనా అప్పుడు దీనిపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేకపోయారు. ఇక 2014లో జీవన్ రెడ్డి మరదలు విజయలక్ష్మి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా 5 ఏళ్లు కొనసాగినా ఈమె కూడా ఈ వ్యవహారం పట్టనట్లే ఉండిపోయారు. ఇక 2019లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి రాజీనామా తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్గా గోలి శ్రీనివాస్, ఈయన తర్వాత అడవాల జ్యోతి చైర్పర్సన్గా పనిచేశారు. గడిచిన 5 ఏళ్లలో 17 మంది మున్సిపల్ కమిషనర్లు కూడా వచ్చి వెళ్లారు. వీళ్లెవరూ ఈ 100 కోట్ల భూమిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని కనీసం ఆలోచించకపోవడం వివాదాస్పదమవుతోంది.
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచాల కృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే అంతమంది మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు ఆలోచించని ఈ వ్యవహారాన్ని జీవన్ రెడ్డి తెరపైకి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జీవన్ రెడ్డికి ఏ పదవీ లేదు. పార్టీ అధిష్టానం నుంచి కూడా ఈ నేతకు మద్దతు లభించడం లేదు. అందుకే స్వతహాగా అడ్వకేట్ అయిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని, అందుకే సమస్యలను తెరపైకి తెస్తున్నానని అంటున్నారు. తాను పదవుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేశానని ఇటీవల సన్నిహితుల దగ్గర పదే పదే చెప్పుకుంటున్నారు. ప్రజలకు, రైతులకు నష్టం జరిగే ఏ విషయాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదన్నది ఈ మాజీ ఎమ్మెల్సీ వాదన. అందుకే ఒకప్పటి పొలిటికల్ ప్రత్యర్థి ఎల్ రమణను ప్రస్తుత ప్రత్యర్థి సంజయ్ కుమార్ టార్గెట్ గానే జీవన్ రెడ్డి లోకల్ గా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి తెర మీదకు తెచ్చిన భూ కబ్జా వ్యవహారంలో మంచాల కృష్ణను దోషిగా నిలబెట్టి సక్సెస్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఏ సంబంధం లేదు. కాకపోతే మంచాల కృష్ణ మాత్రం ఈ శాసనసభ్యుడికి సన్నిహితుడే కావడంతోనే ఈ అంశం తెరపైకి వచ్చిందన్నది నిజం. అయినా భూ కబ్జా వ్యవహారాలపై తాను సీరియస్ గానే ఉంటానని, తప్పని తేలితే చర్యలు తీసుకునేలా అధికారులను కోరతానని సన్నిహితుల దగ్గర సంజయ్ కుమార్ ప్రస్తావిస్తున్నారు. ఇక భూ యాజమాన్య హక్కు పత్రాలు తన దగ్గర ఉన్నాయని, జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను పట్టించుకోనని మంచాల కృష్ణ వివరణ ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డి లాంటి పెద్ద మనిషి ఇంతటి భూ వ్యవహారాన్ని బయటకు తీస్తే అధికారులు ఇంకా మొద్దు నిద్రలోనే ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా అది తప్పా కాదా అని తేల్చకుండా నాంచుడు ధోరణి అవలంబించడం అనుమానాలకు తావిస్తోంది. దీన్ని ఇంతటితో వదిలేది లేదని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్తానంటూ జీవన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మరి 100 కోట్ల భూ కబ్జా వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.